ఈ రోజు మా హాస్టల్లో కొత్తగా ఏదో ఒక గ్రూప్ జాయిన్ అయినట్టుంది. నాకెందుకు డౌట్ వచ్చిందో అడగండి, ఎందుకంటే మీరే చూడండి. మా హాస్టల్లో ఏదైనా కొత్తగా ఒక గ్రూప్ జాయిన్ అయింది అనుకో, మంచిగా ఫుడ్ పెడతారు. అది తినేసిన వెంటనే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశాడు. మావయ్య ఈ రోజు మనందరం కలిసి ఫాక్స్ సాగర్కి వెళ్దామని అన్నాడు. ఇక నేను కూడా బయలుదేరి వెళ్ళా. అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఎక్కడున్నారా అని అడిగితే, నీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఎక్కేసి వచ్చా అన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే మా వాళ్ళు ఏమో ఫోటో షూట్ చేస్తున్నారు. మా ఊరు తీసిన ఫోటోలు చూసి మా కార్తిక్ గారు సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు మేము నిలబడినది చిన్న డ్యామ్ లెక్క ఉంటది. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించిందంట. అసలు ఇప్పుడు దాకా చెక్కి చెదరకుందండి. మీరు చూడండి ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే అసలు అసలు ఎంత పాతదంటే అంత పాతది. దీని కనీసం ఒక 100 సంవత్సరాల పైనే ఉండేటట్టుంది. అసలు దీంట్లో ఉన్న వాటర్ ఫ్లో చూడండి, అసలు శబ్దం ఎలా వస్తుందో ఒకసారి మీరే వినండి. ఆ వాటర్ ఫ్లో ఆపడానికి పైన ఏదో 4 స్టీరింగ్ లో ఉన్నాయి, ఎందుకంటే ఆఫ్ చేయడానికి అనుకుంటా. తర్వాత మా ఊళ్ళు చూస్తే ఇంకా ఫోటో షూట్ చేస్తానే ఉన్నారు, ఆపట్లేదు అసలు. అదే అక్కడ మా వాడు ఇంకోటి నిలబడుకున్నాడు చూడండి. సర్లేమో మీరు కాసేపు ఫోటో షూట్ చేయండి అని చెప్పి నేను కొంచెం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దామని చూస్తే అసలు ఎలా ఉందండి చూడండి. చిన్న మెట్లు పెట్టినారు. ఈ మెట్లు చూస్తే భయం వేస్తుంది అసలు. కిందకెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటే అసలు మొత్తం ఊగుతుంది. ఆ మెట్లు కూడా అసలు ఎంతో పాతాయి కదా. ఆ వాటర్ ఫ్లో చూపిద్దాం అంటే జూమ్ చేసి అసలు ఏం కనబడతలేదు, ఎందుకంటే మన ఫోన్ కెమెరా అంత క్లారిటీగా ఉంది కాబట్టి. తర్వాత బయటకు వచ్చి చూస్తే దీని మీద ఏవో గీసి పెట్టినారు సంస్కృతంలో. దాని ముందున్న కళాఖండాలు చదివి ఇంకా మా వాళ్ళకి టైం అవుతుందని చెప్పారు. సరే పదంట్రా పోదాం అని చెప్పా. నార్మల్ గా అయితే ఈ బ్రిడ్జ్ ఎప్పుడు క్లోజ్ లో ఉంటది. రోజు ఏదో గేట్లు ఎత్తినట్టున్నారు, దానికి ఇది ఓపెన్ చేసినట్టున్నారు. అక్కడ నుంచి ఇంకా బైక్ స్టార్ట్ చేసి ఇంకా అందరూ ఇంటికి జంప్ అసలు.